ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కనపర్తి రాణి. ముఖ్యాంశాలు: ఎగుమతి ఆధారిత పరిశ్రమలపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. ఆంధ్రప్రదేశ్లోని బౌద్ధ క్షేత్రాల సమగ్ర అభివృద్దికి ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ పేర్కొన్నారు. పరిశ్రమల్లో ప్రమాదాల నివారణకు భద్రతా ప్రమాణాలను ఖచ్చితంగా అమలు చేయాలని తెలంగాణ కార్మిక శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి సూచించారు. అంతర్జాతీయ మానవ అక్రమ రవాణా వ్యతిరేక దినాన్ని ఈరోజు నిర్వహిస్తున్నారు. వార్తల వివరాలు: ఎలక్ట్రానిక్స్, సెమీకండక్టర్లు, అధునాతన తయారీ రంగాల్లో ఆంధ్రప్రదేశ్తో భాగస్వామ్యాన్ని విస్తరించేందుకు తైవాన్కు చెందిన ప్రముఖ సంస్థల ప్రతినిధులు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతో నిన్న సమావేశమయ్యారు. అమరావతిలోని రాష్ట సచివాలయంలో జరిగిన ఈ సమావేశంలో రాష్టంలోని పారిశ్రామిక అనుకూల విధానాలు, మౌలిక వసతులు, లాజిస్టిక్స్ నెట్వర్క్స్, పెట్టుబడిదారులకు అందిస్తున్న ప్రోత్సాహకాల గురించి తైవాన్ ప్రతినిధులు ముఖ్యమంత్రికి వివరించారు. ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ, ఎగుమతి ఆధారిత పరిశ్రమలపై రాష్ట ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని తెలిపారు. రాష్టంలో పెట్టుబడిదారులకు వేగంగా అనుమతులు జారీ చేయడంతో పాటు పూర్తిస్థాయి ప్రోత్సాహాన్ని ప్రభుత్వం అందిస్తోందని వెల్లడించారు. ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ నోటిఫికేషన్లు ఎటువంటి జాప్యం లేకుండా విడుదల చేయాలని ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ అధికారులను ఆదేశించారు. జాబ్ క్యాలెండర్ 2026పై ఉద్యోగాల కల్పనకు ఏర్పాటైన మంత్రుల బృందంతో గుంటూరు జిల్లా ఉండవల్లిలో నిన్న ఆయన సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా నారా లోకేష్ మాట్లాడుతూ, జాబ్ క్యాలెండర్ 2026లో మొత్తం 10,060 పోస్టులను 4 దశల్లో భర్తీ చేయనుండగా, తొలి దశలో 1,523 విశ్వవిద్యాలయ అధ్యాపక ఉద్యోగాలకు ఇప్పటికే నోటిఫికేషన్ విడుదల కాగా, రెండవ దశలో 3,168 ఉద్యోగాలకు సెప్టెంబర్ 15న నోటిఫికేషన్ విడుదల చేస్తామని తెలిపారు. 3, 4 దశల్లో 5,369 పోస్టులకు అక్టోబర్ 15న ఒకేసారి నోటిఫికేషన్ విడుదల చేసేలా చర్యలు తీసుకోవాలని మంత్రి సూచించారు. ఆంధ్రప్రదేశ్లో బౌద్ధ క్షేత్రాల సమగ్ర అభివృద్దికి ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి కందుల దుర్గేష్ తెలిపారు. తూర్పుగోదావరి జిల్లా నిడదవోలు నియోజకవర్గం ఉండ్రాజవరంలో రాష్టంలో తొలిసారిగా నిర్మించిన మైత్రేయ బుద్ధ విహార్ ప్రారంభోత్సవంలో మంత్రి నిన్న పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఆంధ్రప్రదేశ్లో తొట్లకొండ, అమరావతి, నాగార్జునకొండ, ఘంటసాల వంటి ప్రముఖ బౌద్ధ క్షేత్రాలను అనుసంధానిస్తూ త్వరలో బుద్దిస్టు సర్క్యూట్ను అందుబాటులోకి తీసుకురానున్నట్లు తెలిపారు. శాంతి, సహనం, అహింస వంటి బుద్ధుని సందేశాలను ప్రతి ఒక్కరూ ఆచరించాలని మంత్రి కందుల దుర్గేష్ తెలుపుతూ, బుద్ధుని యొక్క సుదర్శనాలు ఏవైతే ఉన్నాయో, బుద్ధుని యొక్క బోధనలు ఏవైతే ఉన్నాయో అవి అజరామరం. కేవలం ఏ ఒక్క కాలానికో, ఏ ఒక్క సమయానికో పరిమితమైనవి కాదు. ఆయన చెప్పినటువంటి శాంతి, అదేవిధంగా అహింస అనేటువంటి అంశాలు ద్వేషాన్ని ప్రేమతో మాత్రమే తగ్గించగలం. ఇదే శ్రేష్టమైనటువంటి బుద్ధుడు చెప్పినటువంటిది. బుద్ధుని యొక్క ప్రవచనాలు కానీ, బుద్ధుని యొక్క బోధనలు కానీ విశ్వవిఖ్యాతం కావాలనేటువంటి ఆలోచనలు వారు చేసినటువంటి ప్రయత్నానికి అభినందనలు తెలియజేయాలి. పరిశ్రమల్లో ప్రమాదాల నివారణకు భద్రతా ప్రమాణాలను ఖచ్చితంగా అమలు చేయాలని తెలంగాణ కార్మిక శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి సూచించారు. హైదరాబాద్లో జాతీయ భద్రతా మండలి తెలంగాణ చాప్టర్ ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రాసెస్ సేఫ్టీ ఆఫ్ కంబస్టిబుల్ డస్ట్ అంశంపై 2 రోజుల కార్యశాలను మంత్రి నిన్న ప్రారంభించారు. ఈ సందర్భంగా వివేక్ వెంకటస్వామి మాట్లాడుతూ, పరిశ్రమల్లో ప్రమాదాలను పూర్తిగా నివారించాలంటే ప్రభుత్వం, యాజమాన్యం, కార్మికులు సమన్వయంతో పటిష్టమైన భద్రతా ఏర్పాట్లను నెలకొల్పాలని అన్నారు. కంబస్టిబుల్ డస్ట్, గ్యాస్ లీకేజీల వంటి ప్రమాదాల నివారణకు ప్రత్యేక భద్రతా మార్గదర్శకాలను రూపొందించి ఖచ్చితంగా అమలు చేయాలని కర్మాగారాల శాఖ అధికారులను ఆదేశించారు. ఆంధ్రప్రదేశ్లోని కృష్ణా జిల్లా సమగ్రాభివృద్ది, పారిశ్రామిక పురోగతికి కీలకమైన మచిలీపట్నం బంటుమిల్లి రహదారి నిర్మాణానికి సహకరించాలని మంత్రి కొల్లు రవీంద్ర కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు.
ఈ మేరకు ఢిల్లీలో కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీని కలిసి మంత్రి నిన్న విజ్ఞప్తి చేశారు. ఈ రహదారి పూర్తయితే మచిలీపట్నం పోర్టు, మంగినపూడి బీచ్కు మెరుగైన అనుసంధానంతో పాటు పారిశామిక కారిడార్లు, లాజిస్టిక్స్ పార్కులు, ఎంఎస్ఎంఈ క్లస్టర్ల అభివృద్ధికి దోహదపడుతుందని తెలిపారు. ఈ ప్రాజెక్టుకు అవసరమైన అనుమతులను వీలైనంత త్వరగా మంజూరు చేసి నిర్మాణం పూర్తి చేయాలని కేంద్ర మంత్రిని మంత్రి కొల్లు రవీంద్ర కోరారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. ఉమ్మడి కర్నూలు జిల్లాకు మరిన్ని పరిశ్రమలు తీసుకురావడానికి ప్రభుత్వం కృషి చేస్తోందని ఆంధ్రప్రదేశ్ పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత్ అన్నారు. కర్నూలులో 2.5 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించనున్న సుద్దవాగు రక్షణ గోడ పనులకు ఆయన నిన్న శంకుస్థాపన చేశారు. అనంతరం మంత్రి పాతికేయులతో మాట్లాడుతూ కర్నూలులో త్వరలోనే హైకోర్టు బెంచ్ ఏర్పాటు కానుందని తెలిపారు. పారిశామిక అభివృద్ధితో పాటు ఉపాధి అవకాశాలు పెంపొందించడంపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నామని మంత్రి పేర్కొంటూ పెద్ద ఎత్తున ఇండస్ట్రీస్ కి ప్రయారిటీ ఇస్తున్నారు. సో దట్ ఓర్వకల్లో కూడా చాలా ప్రయారిటీ ఇస్తారు. ఎప్పుడైనా క్యాబినెట్ లో గానీ ఎస్ఐపిబి లో గానీ ఏమైనా ఇష్యూస్ ఉంటే ఫస్ట్ ఇమీడియట్ గా రియాక్ట్ అయ్యి లేదు సార్ ఇది సపోర్ట్ చేయాలా, ఈ కంపెనీస్ కి ఇట్లా సపోర్ట్ చేస్తే గానీ ఇక్కడ ఇండస్ట్రీస్ వచ్చేదానికి ఉండదు, ఇది బ్యాక్వర్డ్ రీజన్, ల్యాండ్ లా కన్వర్ట్ పెద్ద ఎత్తున లోకేష్ గారు ఇప్పుడు పవర్ కి సంబంధించింది ఫౌండేషన్ వేసే వస్తున్నారు. ఈస్ బీయింగ్ ఎ బిగ్ సపోర్టర్. హైకోర్టు బెంచ్ కూడా సార్ రెగ్యులర్ గా ఫాలో అప్ చేస్తున్నారు. మొన్న కూడా నాకు చెప్పారు సీజే గారు కంప్లీట్ చేశారు, నీకు త్వరలో గుడ్ న్యూస్ వస్తుంది భరత్ అని చెప్పి చెప్పడం జరిగింది. రాష్ట్రంలో పొగాకు రైతులను ఆదుకోవటమే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ లక్ష్యమని వ్యవసాయ శాఖ మంత్రి కె అచ్చెన్నాయుడు అన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి ఎఫ్సీవీ పొగాకు రైతులకు కేజీకి 20 రూపాయల చొప్పున సాయం అందించేందుకు 188 కోట్ల రూపాయలతో 94 మిలియన్ కేజీల పొగాకు కొనుగోలుకు చర్యలు చేపట్టినట్లు ఒక ప్రకటనలో తెలిపారు. అంతర్జాతీయ మార్కెట్ పరిస్థితుల కారణంగా రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం కేంద్రంతో పాటు పొగాకు బోర్డు, వ్యాపారులతో సమన్వయం చేస్తూ రైతులకు అండగా నిలుస్తోందని పేర్కొన్నారు. అంతర్జాతీయ మానవ అక్రమ రవాణా వ్యతిరేక దినాన్ని ఈరోజు ప్రపంచవ్యాప్తంగా నిర్వహిస్తున్నారు. మానవ అక్రమ రవాణాపై అవగాహన పెంపొందించడం, బాధితుల హక్కులను పరిరక్షించడం ఈ దినోత్సవ నిర్వహణ ప్రధాన ఉద్దేశం. మహిళలు, చిన్నారులను అక్రమంగా తరలించి వివిధ రకాల దోపిడీకి గురిచేసే చర్యలను అరికట్టేందుకు, ప్రజల్లో చైతన్యం కల్పించేందుకు ఐక్యరాజ్యసమితి 2013 నుంచి ప్రతి ఏడాది జూలై 30న ఈ దినాన్ని నిర్వహిస్తోంది. మానవ అక్రమ రవాణా నుంచి రక్షించబడిన బాధితులు వివక్షకు గురికాకుండా వారి సమస్యలు, అనుభవాలను సమాజం అర్థం చేసుకోవాలని ఐక్యరాజ్యసమితి పిలుపునిస్తోంది. వాతావరణం. ఛత్తీస్గఢ్, ఉత్తర ఒడిశాపై ఏర్పడిన తీవ్ర వాయుగుండం ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లోని పలుచోట్ల వర్షాలు కురిసే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. కోస్తా, రాయలసీమ జిల్లాల్లో ఈరోజు అక్కడక్కడా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారి ఎల్ నారాయణ తెలియజేస్తూ ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ యానాంలో ఈ రోజు తేలికపాటి నుండి మోస్తారు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉంది. భారీ వర్షాలు 1 లేదా 2 చోట్ల కురిసే అవకాశం ఉంది. ఇక దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్లో ఈ రోజు తేలికపాటి నుండి మోస్తారు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉంది. ఉరుములతో కూడిన మెరుపులు 1 లేదా 2 చోట్ల సంభవించే అవకాశం ఉంది. ఇక రాయలసీమలో ఈ రోజు తేలికపాటి నుండి మోస్తారు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు 1 లేదా 2 చోట్ల కురిసే అవకాశం ఉంది. తీవ్ర వాయుగుండం ప్రభావంతో తెలంగాణలోని ఉత్తర, పశ్చిమ, ఈశాన్య జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఎగుమతి ఆధారిత పరిశ్రమలపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. ఆంధ్రప్రదేశ్లోని బౌద్ధ క్షేత్రాల సమగ్ర అభివృద్ధికి ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ పేర్కొన్నారు. పరిశ్రమల్లో ప్రమాదాల నివారణకు భద్రతా ప్రమాణాలను ఖచ్చితంగా అమలు చేయాలని తెలంగాణ కార్మిక శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి సూచించారు. అంతర్జాతీయ మానవ అక్రమ రవాణా వ్యతిరేక దినాన్ని ఈరోజు నిర్వహిస్తున్నారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.